హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆర్థిక వాతావరణం గాని చూస్తే ఆగస్ట్ 2025లోని రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 2% దగ్గర స్థిరపడింది. రెపో రేట్స్ అనేవి కూడా ఆర్బీఐ వాళ్ళు ఇటీవల ఎక్కువగా మార్చిన తర్వాత 5.5% దగ్గర అది కూడా స్థిరపడిపోయింది. అయితే ఇప్పుడు ఇటువంటి ఒక వాతావరణంలో గాని మీరు చాలా తక్కువ టైంకి అంటే ఒక 7 రోజుల నుంచి మొదలుకొని 91 రోజులు అంటే 3 నెలల్లో పాటు మీ డబ్బుల్ని ఒక మంచి ఆదాయం వచ్చే చోట్లో పెట్టాలి అని అనుకుంటే మీ మైండ్‌కి అసలు ఏం తడుతుంది? ఆర్ ఏ ఆప్షన్ ఉందని మీరు అనుకుంటారు? ఈ 3 నెలల కోసం అక్కడ ఇక్కడ పెట్టేదెందుకు? బ్యాంక్స్‌లో సేవింగ్స్ ఖాతాలోనే వదిలేస్తే మంచి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా అని అనుకుంటే అక్కడ గాని మీరు తీసి చూసినట్టయితే 2.5-4% వరకే మీకు ఇంట్రెస్ట్ పర్ యానం అనేది లభిస్తుంది. అలా కాదు బ్యాంక్స్‌లోనే షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అనేవి వేసుకోవచ్చు. కానీ అక్కడ 6-7% ఇంట్రెస్ట్ రేట్ వచ్చినా కూడా మీ యొక్క అత్యవసరాలకి మీరు గాని వెంటనే అంటే అనుకున్న సమయానికి ముందే గాని దాన్ని విత్‌డ్రా చేసుకోవాలి అని అనుకుంటే మీకు పెనాల్టీ క్లాసెస్ అనేవి పడతాయి. అంటే వచ్చే ఇంట్రెస్ట్‌లోని ఎంతో కొంత డిడక్ట్ చేసుకొని వాళ్ళు మీకు ఇస్తారు. సో ఇటువంటి ఒక వాతావరణంలోనే అసలు మ్యూచువల్ ఫండ్స్‌లోని ఏదన్నా ఒక ఆప్షన్ ఉందా? ఏదైతే మనకి బ్యాంక్ అకౌంట్ నుంచి గాని ఆర్ బ్యాంక్ ఎఫ్‌డీస్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్‌ని దాటుకుంటూ ఒక మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది అని అంటే ఆప్టిమైజ్ చేసుకునే విధంగా అని అంటే లిక్విడ్ ఫండ్స్ అనే ఆప్షన్ ఉందండి. సో ఈ రోజు ఈ వీడియోలో లిక్విడ్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. లిక్విడ్ ఫండ్స్ అనేవి చాలా అతి తక్కువ సమయానికి 7 రోజుల నుంచి మొదలుకొని 3 నెలల లోపు మీరు గాని మీ డబ్బులు పెట్టాలి అని అనుకుంటే లిక్విడ్ ఫండ్స్ అనేవి ఒక మంచి ఆల్టర్నేట్ గా ఉంటాయి. అయితే వీళ్ళు చాలా హై క్వాలిటీ అయిన మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడైతే చాలా తక్కువ సమయానికి అంటే మనకి ట్రెజరీ బిల్స్ తో మొదలుకొని కమర్షియల్ పేపర్, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ ట్రై పార్టీ రెపో స్ట్రిప్స్ అని అంటుంటాం. ఇటువంటి ఇన్స్ట్రుమెంట్స్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అండ్ సెబీ యొక్క మ్యాండేట్ ప్రకారంగా కానీ చూసినట్టయితే లిక్విడ్ ఫండ్స్ ఏవైతే పోర్ట్ఫోలియోలో స్టాక్స్ లోనో బాండ్స్ లోనో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో వాటి యొక్క మెచ్యూరిటీ పీరియడ్ అనేది 91 రోజుల్ని దాటకూడదు. అంటే అంత తక్కువ సమయానికి. అయితే నేను ఇప్పుడు లిక్విడ్ ఫండ్స్ గురించి మాట్లాడుతున్నాను. దీని నుంచి వచ్చే 3 ముఖ్యమైన లాభాల గురించి తెలుసుకుందాం. మొట్టమొదటిది లిక్విడ్ ఫండ్స్ పేరులోనే హై లిక్విడిటీ ఉందని మనకు తెలుస్తుంది. అంటే చాలా వరకు మీరు కానీ రిడమ్షన్ రిక్వెస్ట్ కానీ ప్లేస్ చేసినట్టయితే T+1 అంటే ఒకే రోజులో 24 గంటల లోపు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో అమౌంట్స్ అనేవి క్రెడిట్ అయిపోతాయి. అండ్ చాలా వరకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ వాళ్ళు ఇన్స్టా రిడమ్షన్ అని, ఇన్స్టెంట్ యాక్సెస్ ఫెసిలిటీ అని ఇటువంటి వెంటనే కొన్ని నిమిషాల్లో పాటు మీ డబ్బుల్ని వేసి డబ్బుల్ని తీసుకునే విధంగా ఈ ఫెసిలిటీస్ అనేవి మనకి అందిస్తున్నారు కాబట్టి ఎక్కడ వరకు కూడా మనం ఒక ఎమర్జెన్సీ ఫండ్ నిర్మించుకోవడంలోనో లేకపోతే ఏదైనా అవసరమైన ఖర్చుల కోసం వెంటనే డబ్బుల్ని తీసుకోవాలన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్ కింద వర్క్ చేస్తుంది. అండ్ రెండవది 91 డేస్ అంటే 3 నెలల లోపే మనం తీసేస్తాం కాబట్టి డబ్బులు అంత షార్ట్ పీరియడ్కి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ రేట్స్ నుంచి వచ్చే ఫ్లక్చుయేషన్స్ వల్ల ఎటువంటి ప్రభావం ఈ ఫండ్స్ పైన పడదు. సో ఇందాక చెప్పినట్టుగానే వీళ్ళు హై రేటింగ్ బాండ్స్ లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు కాబట్టి డిఫాల్ట్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. స్థిరంగా అంతే ఆదాయం అనేది వచ్చేస్తుంది అండ్ ఖచ్చితంగా ఆదాయం అనేది మీ చేతిలోకి వచ్చేస్తుంది. అండ్ మూడోది నేను ఇందాక చెప్పినట్టుగానే బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ నుంచి వచ్చే 2.5-4% ఇంట్రెస్ట్ ని దాటుకొని ఒక మంచి రిటర్న్ అండ్ ఆదాయాన్ని ఈ పర్టికులర్ టైంలో మీకు అందిస్తుంది. సో అందుకని ఈ వీడియోలోని మనం వాల్యూ రీసెర్చ్ యొక్క ఆధారంగా 5 స్టార్ రేటింగ్ అందుకున్న టాప్ 3 లిక్విడ్ ఫండ్స్ గురించి చూసి తెలుసుకుందాం. ఒక లిక్విడ్ ఫండ్ గురించి తెలుసుకోవడానికన్నా ముందు ఆ పర్టికులర్ లిక్విడ్ ఫండ్ లో మనం చూడవలసింది సో ఇదండి. ఇంక వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. ఎందుకు ఆలస్యం? కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదా, మీరు కానీ ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాం కాబట్టి. నేను సిఏ హిరణ్య అండ్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ టాప్ 3 లిక్విడ్ ఫండ్స్. మొట్టమొదటి ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్. ఇది మన ముందుకి లాంచ్ చేసిన డేట్ 16th June 1997లో. అయితే ప్రస్తుతం 30th of September కి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి గాని వస్తే 49,803 crores దాకా ఉన్నాయి. ముగ్గురు ఈ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు. మొట్టమొదటిది కౌస్తుబ్ గుప్తా, సంజయ్ పవార్, సునైనా డా కన్హా. అయితే ఇక్కడ కానీ చూసినట్టయితే మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సింది ఈ ఫండ్ ది యావరేజ్ మెచ్యూరిటీ పీరియడ్ ఎంత? 0.09 years అంటే ప్రిసైజ్ గా 33 days. మీరు కానీ మీ డబ్బుల్ని ఇందులో పెట్టాలి అని అనుకుంటే 33 రోజుల వరకు ఈ ఫండ్ అనేది హోల్డ్ చేస్తుంది. దాని తర్వాత మీకు లభించే ఇంట్రెస్ట్ ఎంత అనంటే ఈల్డ్ టు మెచ్యూరిటీ అని మనం అంటాము. సో 6% మీ డబ్బులు కానీ 33 రోజులు ఇదే ఫండ్ లో కానీ ఉంచితే ఆఖరణ మీకు 6% అనేది లభిస్తుంది. మొత్తంగా లభిస్తుందా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనే స్మాల్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు జమ చేసే ఇన్వెస్ట్మెంట్ టైం అనేది 1 year కన్నా తక్కువ ఉంటుందో అప్పుడు ఆ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఆర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఆ ఫండ్ కి ఏదైతే ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో దాన్ని అడ్జస్ట్ అయిన తర్వాత మీ
చేతికి రిటర్న్స్ ఏదైతే వస్తాయో దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అని అంటాము. సో ఈ పర్టికులర్ ఫండ్ కి ఈల్డ్ టు మెచ్యూరిటీ 6% ఉన్నప్పటికీ కూడా ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంటుందో అది డిడక్ట్ అయిన తర్వాత మీ చేతికి ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేవి వచ్చేస్తాయి. ఈ పోర్ట్ఫోలియోని కానీ మనం చూస్తే అంటే ఈ పర్టికులర్ లిక్విడ్ ఫండ్స్ ఎక్కడ తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే దాదాపుగా 83.53% వీళ్ళు తీసుకువెళ్ళి సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ కమర్షియల్ పేపర్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. 8.35% ట్రెజరీ బిల్స్ లో పెడుతున్నారు. 4.42% గవర్నమెంట్ బాండ్స్ లోని, 3.14% కార్పొరేట్ బాండ్స్ లోని. మిగతాది ఏదైతే మిగిలిపోయిందో ఈ 100% కి ఆ మిగతా అలొకేషన్ అనేది వీళ్ళు తీసుకెళ్లి గవర్నమెంట్ బాండ్స్ లో, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లోని, క్యాష్ అండ్ కరెంట్ అసెట్స్ లోని పెడుతున్నారు. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క క్రెడిట్ రేటింగ్ ఎలాగుంది? సో దాదాపుగా 86.59% వరకు వీళ్ళు తీసుకుని వెళ్ళి AAA రేటెడ్ బాండ్స్ లో పెడుతున్నారు కాబట్టి రిలేటివ్ గా సేఫ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మిగిలిన 13% తీసుకెళ్లి వీళ్ళు గవర్నమెంట్ బాండ్స్ లో పెడుతున్నారు కాబట్టి ఇంకా సేఫ్ అని చెప్పుకోవచ్చు. అయితే రిటర్న్స్ అనేవి మనం చూడాలి కదా. 1, 3, 5, 7, 10 ఈ 5 టైం ఫ్రేమ్స్ లో కూడా ఈ పర్టికులర్ ఫండ్ బెంచ్ మార్క్ ని దాటుకుని ఎంతో మంచి రిటర్న్స్ ని ఇన్వెస్టర్స్ కి ఇచ్చింది. కాకపోతే కేటగిరీని మాత్రం కొంచెం స్లైట్ మార్జిన్ తోనే దాటినట్టుగా తెలుస్తుంది. ఇది మొట్టమొదటి ఫండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్ గురించి. రెండోది యాక్సిస్ లిక్విడ్ ఫండ్ గురించి తెలుసుకుందాం. సో ఇది మన ముందుకి 9th October 2009 లో ప్రవేశపెట్టారు. అండ్ ఇప్పుడు దీని యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 31st August నాటికి 37,122 crores వద్ద ఉంది. అండ్ ఈ ఫండ్ ని మేనేజ్ చేసే వాళ్ళు దేవాంగ్ షా, ఆదిత్య పగారియా అండ్ సచిన్ జైన్. ఈ పర్టికులర్ ఫండ్ యొక్క ఈల్డ్ ఆర్ యావరేజ్ మెచ్యూరిటీ పీరియడ్ గాని చూస్తే ఆదిత్య బిర్లా కన్నా కొంచెం ఎక్కువగానే ఉంది. 42 days దగ్గర ఉంది. అండ్ వీళ్ళు ఇచ్చే పర్సెంటేజ్ అంటే రేట్ ఈల్డ్ టు మెచ్యూరిటీ విషయానికి వస్తే 5.9% ఉంది. సో ఇది ఆదిత్య బిర్లా కన్నా కొంచెం తక్కువ ఉంది. అంటే ఈ ఫండ్ లో గానీ 42 రోజులకి మీ యొక్క డబ్బుల్ని జమ చేస్తే ఆఖరిన మీకు 5.9% అనేది వస్తుంది. కానీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అనేవి 5.9 నుంచి ఈ పర్టికులర్ ఫండ్ యొక్క కాస్ట్ ఆర్ ఎక్స్పెన్స్ రేషియోని తీసివేసిన తర్వాత ఆ పర్టికులర్ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ ఈ ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో అలొకేషన్ ఎలాగుందనంటే 57.72 అత్యధికమైన అలొకేషన్ వీళ్ళు కమర్షియల్ పేపర్స్ లో వేశారు. కమర్షియల్ పేపర్స్ లో వేశారంటే మోడరేట్ రిస్క్, అంటే రిస్క్ కొంచెం పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. అండ్ మిగిలిన 41% కాంబినేషన్ లో ట్రెజరీ బిల్స్ లో కానీ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ లో కలిపి వేయడంతో రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఫండ్ యొక్క రిటర్న్స్ 1, 3, 5, 7, 10 years కి చూస్తే బెంచ్ మార్క్ ని బాగానే దాటింది, కానీ కేటగిరీని చాలా తక్కువ మార్జిన్ తో దాటినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మూడో ఫండ్ గురించి చూస్తాం. ఇడిల్ వైస్ లిక్విడ్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. సో ఇది ప్రవేశపెట్టిన తేదీ 21st September 2007 అండ్ 31st August 2025 కల్లా అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే 10,218 crores. ఈ ఫండ్ మేనేజ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు, మిస్టర్ రాహుల్ దేదియా అండ్ మిస్ ప్రణవి కుల్కర్ని. అండ్ ఈ ఫండ్ యొక్క యావరేజ్ మెచ్యూరిటీ పీరియడ్ కానీ తీసుకుంటే 40.73 days అనమాట. అండ్ ఈ 40.73 days వరకు మీ డబ్బులు కానీ ఇందులో జమ చేస్తే మీకు యావరేజ్ ఈల్డ్ టు మెచ్యూరిటీ అనేది 5.83%, అంటే రెండు ఫండ్స్ కన్నా పోలిస్తే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియోని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత వచ్చే రిటర్న్స్ మీ చేతికి లభిస్తాయి. ఫండ్ యొక్క పోర్ట్ఫోలియో విషయానికి కానీ వస్తే 48.6% కమర్షియల్ పేపర్స్ లో పెట్టారు కాబట్టి రిస్క్ ఇక్కడ కొంచెం ఎక్కువే ఉంటుంది. అండ్ నెక్స్ట్ సో మిగిలిన 47% తీసుకెళ్లి వీళ్ళు కాంబినేషన్ లో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ మరియు ట్రెజరీ బిల్స్ లో పెట్టడంతో ఇక్కడ వీళ్ళ రిస్క్ తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఈ ఫండ్ ఇచ్చిన రిటర్న్స్ విషయానికి కానీ వస్తే 1, 3, 5, 7, 10 years లో బెంచ్ మార్క్ ని దాటింది, కానీ కేటగిరీని చాలా స్లైట్ మార్జిన్ తోటి మాత్రమే దాటిందని చెప్పొచ్చు. సో అదండి ఏవైతే ఈ 3 లిక్విడ్ ఫండ్స్ మనము తెలుసుకున్న వాల్యూ రీసెర్చ్ యొక్క ఆధారంగా టాప్ 5 star రేటింగ్ పొందిన ఫండ్స్ ఏంటని, వాళ్ళ యొక్క పరిమితుల్ని కూడా తెలుసుకున్నాం కదా. సో మీ యొక్క పోర్ట్ఫోలియోలో మీరు కానీ లిక్విడ్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్టయితే కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇది ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం మాత్రమే మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఎటువంటి రికమెండేషన్స్ ఈ పర్టికులర్ లిక్విడ్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయాలంటూ మేము ఎక్కడా కూడా మీ ముందుకు చెప్పట్లేదు. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.